మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మళ్ళీ ఆ కేసులన్నీ మొదటి నుంచి విచారణకు వస్తున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి సిబిఐ కోర్టుకు సంబంధించి జడ్జిగా ఉన్నటువంటి రఘురామ్ గారు బదిలీ అవడంతో కొత్త న్యాయమూర్తిగా పట్టాభిరామ్ గారు బాధ్యతలు చేపట్టారు. అయితే మొత్తానికి ఒక జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సన్ గారు. సో నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బిగ్ కన్ఫ్యూజన్ అండి. అధికారులు 5 సంవత్సరాలు హాజరు కాలేదు. చూసుకుంటే గత నెల 20వ తారీఖున హాజరయ్యారు వ్యక్తిగతంగా. అయితే ఇప్పుడు మరలా ఆ కేసులన్నీ కూడా మొదటి నుంచి రాబోతున్నాయని చెప్పి సమాచారం అందుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఎవరైతే ఆ సిబిఐ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి అధికారి బదిలీ అవడంతో కొత్త జడ్జి గారు రావడంతో మళ్ళా మొదటి నుంచి విచారణ మొదలవుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఈ కేసులు ఎటువైపు వెళ్తాయంటారు? ఇప్పుడు సహజంగా న్యాయస్థానంలో మన ఇద్దరికి ఒక వివాదం ఉంది. మీకు అనుకూలంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటు అమలు జరగటంలా అమలు జరిగినప్పుడు మీరు మళ్ళీ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతారు. మీరు ఇచ్చిన తీర్పు పలానా వ్యక్తి ఆ తీర్పును ఫాలో కావటం లేదు, కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరిస్తూ ఉన్నాడు, కాబట్టి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి అని చెప్పని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు వేసుకోవచ్చు నువ్వు మళ్ళీ. ఇది వ్యక్తులకు వ్యతిరేకంగా అయినా, వ్యవస్థలకు వ్యతిరేకంగానైనా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగానైనా సరే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఫైల్ చేసుకునే హక్కు ఉంటుంది. న్యాయస్థానం ఒక ఉత్తర్వులు ఇస్తే, ఒక తీర్పు ఇస్తే అది అమలు జరిగి తీరాలి. అమలు చేయలేదు, చేయనప్పుడు న్యాయస్థానం తీసుకునే చర్యలకు కూడా వాళ్ళు బాధ్యులు కావాలి. ఇది న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల విషయంలో వర్తించినప్పుడు మరి ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు ఇంకొక న్యాయస్థానం అమలు చేయనప్పుడు అది వర్తించదా? ఎందుకంటే ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు, చీఫ్ జస్టిస్ అయినాక కాదు, ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఒక తీర్పు ఇచ్చారు. ఆయన దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు 1 సంవత్సర కాలంలోగా పరిష్కరించాలి. ఏ హైకోర్టుల పరిధిలో ఏ కేసులు ఉన్నా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి అవసరమైతే రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిపి 1 సంవత్సర కాలంలోగా వాళ్ళు గిల్టీయా నాన్ గిల్టీయా ఏదైనా సరే తీర్పులు అయితే ఇచ్చేయండి అని చెప్పని ఒక నిర్ణయం సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వెలువడింది. అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం అంటాం మనం. వాళ్ళొక తీర్పు వాళ్ళు ఇచ్చినప్పుడు మరి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల హైకోర్టులు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి. ఆ న్యాయస్థానాల పరిధిలో ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల్ని రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ చేయాలి. ఆ కేసులు 1 సంవత్సర కాలంలోగా ముగింపు పలకాలి. ఈ రోజు దాకా ఒక్క రాష్ట్ర హైకోర్టు కూడా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయలే. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి విలువేంటి? ఎవరు ఉద్దేశించి ఆ తీర్పు ఇచ్చినట్టు? అంటే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుని ప్రజలు పాటించాలి, ప్రభుత్వాలు అమలు చేయాలి. న్యాయస్థానం సమలు పంపిస్తే ముఖ్యమంత్రి అయినా సరే న్యాయస్థానానికి రావాలి. న్యాయస్థానం మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు, మీ మీద చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పని ఒక ఉత్తర్వులు విడుదల చేస్తే ఎవరైనా చేతులు కట్టుకొని తలంచుకొని న్యాయస్థానం ముందు నిలబడాలి. కానీ న్యాయస్థానాలు మాత్రం పాటించవా? న్యాయస్థానాలు మాత్రం తనకన్నా పై న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయవా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం కావటం లేదు అని చెప్పని ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు సిబిఐ న్యాయస్థానానికి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. మీరు ఈ కేసుల విచారణ ఇంకా ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు? ఇలా మీరు 2024 ఫిబ్రవరి ఆఖరి తారీఖు నాటికి ఆయన కేసుల విచారణ ట్రయల్ బిగిన్ చేయండి అని చెప్పని, ఇక్కడ కేసుల విచారణ తీర్పులు ఇవ్వమని కూడా కాదు, ట్రయల్ బిగిన్ చేయండి అని చెప్పని. ట్రయల్ బిగిన్ చేయడానికి ఆ కోర్టులో ఉన్న ఆటంకాలు ఏంటి? ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు 126 డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. 11 కేసులు. ఈ 11 కేసుల్లో ఒక్కొక్క కేసులో ఒక గుంపు ఉన్నారు. ఈ గుంపు అందరు కలిసి మొత్తం ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా వేసి 126 కేసులు చేశారు. సో జడ్జి గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కేసుల గురించి వినాలి. ఏ జడ్జి గారు అయితే ఆ కేసుల గురించి విని దాని గురించి అవగాహన చేసుకొని
వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత ఒక్కొక్క కేసులో ఒక్కొక్క అక్యూజ్డ్కి సంబంధించిన పిటిషన్లో అతని ప్రమేయం ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడానికే టైం పడుతుంది. 2022 నుంచి ఏ జడ్జి గారు అయితే వింటా ఉన్నారో ఆయనకి ఆ కేసుల గురించి ఒక స్పష్టత వచ్చుంటుంది కాబట్టి ఆయన్ని 2022 ఫిబ్రవరి ఆఖరి నాటికి మీరు తీర్పులు ఇచ్చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయటమా చేయకపోవటం ఏదో డిసైడ్ చేయమని చెప్పని తెలంగాణ హైకోర్టు సిబిఐ న్యాయస్థానానికి ఆదేశాలు ఇచ్చింది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ట్రయల్ బిగిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని. కారణం ఏంటి అంటే ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 and 2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి 2013 సెప్టెంబర్ 23వ తారీఖు వాళ్ళకి బెయిల్ దక్కింది. ఇవాళ మనం 2025 డిసెంబర్ 23లో ఉన్నాం. అంటే 12 సంవత్సరాల 3 నెలల నాడు వాళ్ళ ఆ కేసుల మీద బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. కానీ ఇప్పటిదాకా 12 సంవత్సరాల 3 నెలల కాలంలో వాళ్ళు చాలా రాజకీయాలు చేశారు, చాలా ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ ఆ కేసుల విచారణ మాత్రం విచారణ స్టేజ్కే రాలా. మరి ఇటువంటి సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఒక టైం బౌండరీ షెడ్యూల్లో ముగింపు పలకండి అని చెప్పని ఆదేశాలు ఇస్తే తప్పులేదు కదా. సరే, జడ్జి గారు ఏమన్నాడు, సార్ మీరు 126 పిటిషన్లు నన్ను ఫిబ్రవరి ఆఖరికల్లా డిస్పోజ్ చేయమంటున్నారు, ఇన్ని పిటిషన్లలో నేను జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ చేయడానికి నాకు చాలా టైం కావాల్సి వస్తుంది, కాబట్టి ఇంకొక 2 నెలలు ఇవ్వండి నేను ముగిస్తాను అన్నాడు. సరే, ఆయన అడిగారు, తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. 2024 ఏప్రిల్ 30 తారీఖుకి ఒక టైం బౌండరీ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అప్పటికి దీని మీద ఒక నిర్ణయం చెప్పండి అని చెప్పని. అంటే 2 సంవత్సరాలుగా ఆయన ఆ కేసులు వింటున్నాడు. ఆ కేసుల్లో జడ్జిమెంట్ ఆయనే ఇవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ హైకోర్టు ఆయనకు ఒక టైం లైన్ ఫిక్స్ చేసింది. ఆ ఏప్రిల్ 30 తారీఖు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయితే సరే ట్రాన్స్ఫర్ అయితే అయ్యావు, ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చి రిలీవ్ అవ్వు అన్నారు. అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్ డిక్టేట్ 2 నెలలు టైం తీసుకున్న ఆయన 2 నెలలు అదనంగా టైం తీసుకున్నాడు. టైం తీసుకున్నప్పుడు చివరి రోజు దాకా కాలాతీతం చేసేసి కాలం గడిచిపోయిన తర్వాత నేను రిలీవ్ అయిపోవాలి, అనారోగ్య కారణంగా జడ్జిమెంట్ నేను డిక్టేట్ చేయలేదు కాబట్టి నేను రిలీవ్ వెళ్ళిపోతున్నా అని చెప్పని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆ కోర్టుకు వచ్చిన తర్వాత ఆయన 6వ జడ్జి. అప్పుడు మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాడే అని చెప్పని ఇంకొక జడ్జి గారు వచ్చారు. 2024 ఏప్రిల్ 30కి రిలీవ్ అయినాక ఇంకొక జడ్జి గారు వచ్చారు. ఆయన అంటే 2024 మే 1వ తారీఖు నుంచి మళ్ళీ తిరిగి ఆయన దగ్గర ఈ కేసులు విచారణ ప్రక్రియ ఆయన కేసులు వెంట మొదలుపెట్టాడు. 2025 డిసెంబర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఈయనకు కూడా 1 సంవత్సరం 7 నెలలు కాలం దొరికింది. ఈయనను కేసుల మీద ఏ నిర్ణయం తీసుకోవాలా, ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు. మరి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ టైం లిమిట్కి ఈలోగా పరిష్కరించాలి అని ఇచ్చిన ఆదేశాలకి విలువ ఎక్కడుంది? ఇవాళ హైకోర్టు సిబిఐ న్యాయస్థానాన్ని ఆదేశించింది, అభ్యర్థించలా. మీరు ఈ టైంలోగా పరిష్కరించాలని ఆదేశించింది. అదే హైకోర్టు ఒక వ్యక్తి గురించి ఒక ఆదేశం ఇస్తే ఆ వ్యక్తి ఆదేశాన్ని పాటించకపోతే మరి ఇమ్మీడియట్గా కంటెంప్ట్ కేసు ఫైల్ చేస్తారు కదా, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు కదా, అతను ఆస్తుంటే జప్తు చేస్తారు కదా. అంటే ఏ కేసులో ఏ ఆదేశాలు ఇస్తే అవి అతని మెడలోంచైనా ఆదేశాలు అమలు చేస్తారు కదా. మరి న్యాయస్థానాల దగ్గరకు వచ్చేప్పటికి ఎందుకు అడిషనల్ ప్రివిలేజెస్? అంటే ఇక్కడ హైకోర్టుని సిబిఐ న్యాయస్థానం గౌరవించకపోతే వ్యక్తులు గౌరవించాలా? ఇవాళ ఏ సంకేతం సమాజానికి పంపిస్తూ ఉన్నారు? ఇవాళ సిబిఐ న్యాయస్థానం హైకోర్టుని ధిక్కరించవచ్చు, హైకోర్టు సుప్రీంకోర్టుని ధిక్కరించవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు లా ఆఫ్ ల్యాండ్, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని పార్లమెంట్ కూడా గౌరవిస్తుంది. కానీ తన దిగు కోర్టులు మాత్రం ఆనర్ చేయవా? ఆ కోర్టుల్లో ఉన్న జడ్జిలు గారు వాటిని ఫాలో గారా, అమలు చేయరా? ఇవాళ ఏ విధమైన సంకేతం ఇవాళ న్యాయ వ్యవస్థ ప్రజలకు అందిస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, నేడు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, అతని మీద నమోదైన కేసుల విచారణ, ఆ విచారణ కొలిక్కి తీసుకురండి అని చెప్పని పై న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చిన దిగువ న్యాయస్థానాలు దాన్ని అమలు పరచనప్పుడు, అమలు పరచాల్సిన జడ్జిల్ని వరుస క్రమంలో ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నప్పుడు అతనికి మాత్రమే ఆ వెసులుబాటు ఎందుకు దొక్కుతూ ఉంది? మిగిలిన సమాజం, మిగిలిన ప్రజలు ఎదుర్కొంటున్న కేసుల విషయంలో చాలా కఠినంగా న్యాయస్థానాలు వ్యవహరిస్తూ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ చట్టం అమలుపరిచే విషయంలో, ఆ అమలుపరచాల్సిన వ్యవస్థలో
వ్యక్తులను చూసి, వాళ్ళ స్థాయిని చూసి, హోదాలను చూసి, రాజకీయ పరపతిని చూసి, వాళ్ళకున్న డబ్బును చూసి, వాళ్ళ వెనకున్న యంత్రాంగాన్ని చూసి, వాళ్ళకున్న మీడియా పవర్ను చూసి న్యాయస్థానాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయని చెప్పని అనుకోవాలా? ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అలా అవ్వట్లేదు అని అంటే ఇప్పటికైనా సరే, ఇక్కడి నుంచైనా సరే ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని గతంలో ఎన్వి రమణ గారి హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ రోజువారీ ప్రాతిపదిక మీద విచారణలు జరిపించి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విచారణకు హాజరయ్యి తీరాలి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి, ఎందుకంటే అతను 2019 మే 30 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే వరకు ప్రతి శుక్రవారం విచారణకు హాజరవుతూ ఉన్నాడు. కానీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి విధులను సాకుగా చూపించి విచారణ నుంచి అతను తప్పుకుంటా ఉన్నాడు. కానీ 2024 జూన్ 4 తర్వాత అతని రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకున్నా సరే ఈ సంవత్సరం 6 నెలలుగా అతనికి ఎందుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉన్నారు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళ చట్టం ముందు నేను ఇందాక ప్రస్తావించినట్టుగా అందరూ సమానం కాదు అనే సంకేతం ఇస్తూ ఉన్నారు. అందరూ సమానమే అని చెప్పని న్యాయస్థానాలకి ఎటువంటి పార్షియాలిటీ ఉండదు, అందరూ సమానంగానే, అందరినీ సమానంగానే మేము పరిగణిస్తాము అని చెప్పని కనుక చెప్పదలుచుకుంటే మొట్టమొదట ఆ సంస్కరణ, ఆ విధమైన కఠినత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే ప్రదర్శింపజేయండి. సామాన్యుడి దగ్గర దండ ప్రయోగం చాలా ఈజీ. సామాన్యుడు చట్టానికి తలొగ్గే ఉంటాడు. ఒక హెల్మెట్ పెట్టుకోకుంటే ఒక కానిస్టేబుల్ ఆపితేనే తలంచుకొని సంజయ్ చెప్తాడు, లేదంటే జరిమానా కట్టెళ్తారు. కానీ ప్రభుత్వంలో పాలకులుగా ఉండేవాళ్ళు, శాసనాలు చేసేవాళ్ళు, చట్టసభకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు మాత్రం ఇవాళ చట్టానికి గౌరవం ఇవ్వరా, న్యాయస్థానానికి విలువ ఇవ్వరా? అలా విలువ ఇవ్వకుండా అతని ధిక్కారతోనే ప్రదర్శిస్తూ ఉన్న అతనికి న్యాయస్థానాలు ఇంతటి వెసులుబాటు ఎందుకు కల్పిస్తూ ఉన్నాయి? న్యాయ వ్యవస్థ ఎందుకు సాగిలపడతా ఉంది? కాబట్టి ఇది న్యాయ వ్యవస్థ ఇంటెగ్రిటీకి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాథమిక హక్కులు అనేవి అందరికీ సమానం అవునా కాదా అనే సంశయం వాళ్ళ ప్రజల మనస్తీష్కాల్లో తొలుస్తూ ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది, న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనేది సమాజం కూడా పరిశీలించి చూస్తూ ఉంది, పరికించి చూస్తూ ఉంది. కాబట్టి ఉన్నత న్యాయస్థానాలైనా, సర్వోన్నత న్యాయస్థానాలైనా సరే ఈ కోర్టుల్లో జరుగుతున్న ఈ కాలయాపన, ఇన్ని సంవత్సరాల పాటు అతనికి దక్కుతా ఉన్న వెసులుబాటు, ఇంతటి హై ప్రొఫైల్డ్ కేసులు, వేలాది కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, అక్రమ ఆస్తులు పోగు చేసుకున్నాడు అని చెప్పిన ఆరోపణలు, ఆర్థిక నేరగాళ్లు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరం అని చెప్పని ఒకనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన రిమార్క్స్కి అనుగుణంగా విచారణ జరగాలి. ఆర్థిక నేరగాళ్ళని చట్టం ముందు దోషులకు ఎస్టాబ్లిష్ చేయాలనే చిత్తశుద్ధి సర్వోన్నత న్యాయస్థానానికో, న్యాయస్థానంలో ఉండే కొందరు జడ్జిలకుంటే సరిపోదు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో భాగస్వాములై ఉన్న, కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఏ స్థాయిలో ఉన్న జడ్జిలైనా సరే దానికి కట్టుబడే వ్యవహరించి తీరే విధంగా ఆ విధమైన న్యాయ వ్యవస్థలో సంస్కరణలు కూడా తీసుకొచ్చి అమలు చేసి తీరాల్సిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీదే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.